ఈ తింగర కొడలు ఎక్కడుందో, ఏ ఘనకార్యం చేస్తుందో ఈ పనికి మాలింది. ఒసే రాణి, ఒసే రాణి, ఎక్కడ ఉన్నావే? ఏం చేస్తున్నావే? ఆ అత్తయ్య, మేడ మీద ఉన్నాను అత్తయ్య. మేడ మీద ఏం చేస్తున్నావే? ఆ అయ్యో అయ్యో కొడలా రాణి, ఏం చేస్తున్నావే? అదే అత్తయ్య, మన యూట్యూబ్ లో అప్పడాలు ఎండాయో లేదో ఈ విధంగా తెలుసుకోవచ్చు అంటూ చెప్పారు అత్తయ్య. ఆ ఏ విధంగా తల్లి? అదే అత్తయ్య, అప్పడాలు బాగా ఎండితే నీటిపై తేలుతాయంట, అదే ఎండకపోతే మునిగిపోతాయంట. అందుకని వసే తింగరదానా, ఎండినప్పడాలను మళ్ళీ తడుపుతున్నావే? పనికి మాలిందానా, ఎందుకు పనికి వస్తావే? తింగరదానా, వెళ్ళు వెళ్ళు, నూతిలో నీళ్లు తోడు, వెళ్ళు. వెళ్ళే పనికి మాలిందానా. అత్తయ్య, అత్తయ్య, ఆ కొడలా రాణి ఎక్కడా? ఎక్కడే? ఇక్కడే అత్తయ్య. ఇక్కడే అంటుంది, ఏదీ కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళింది? నేను నీళ్ళు తోడమన్నాను కదా. అత్తయ్య, అత్తయ్య, ఇక్కడ నూతిలో చూడండి. ఆ నూతిలోనా? వసే రాణి, నూతిలోకి ఎలా వెళ్ళావే? అదే అత్తయ్య, మీరు నీళ్లు తోడమన్నారు కదా, అందుకని అసలు నూతిలో నీళ్లు ఉన్నాయో లేవో అని దూపు చూశారు అత్తయ్య. ఉన్నాయి, నీళ్లు తోడొచ్చు. నన్ను బయటికి లాగండి అత్తయ్య, నీళ్లు తోడతాను. అయ్యో అయ్యో తింగరదాన, నీ తెలివి తాగలయ్యా. ఒరే మాధవా, ఒరే మాధవా, ఎక్కడున్నావురా? బాబు రారా, బాబు రారా, త్వరగా రారా. నీ పిల్లం నూతిలో పడిపోయిందిరా, దూకేసిందిరా బాబు, రారా బాబు త్వరగా. అమ్మ ఎక్కడా? వెంటనే మాధవ నూతిలో దూకి రాణిని బయటికి తీశాడు. ఎందుకే రాని నీకు ఈ పనులు? నీకు ఏదైనా డౌట్ వస్తే, అదే సందేహం వస్తే 1-2 సార్లు అడిగి ఆలోచించి చెయ్యు, సరేనా? సరేనండి, మీరు చెప్పినట్టే చేస్తాను. ఓసే సూరి, ఎలా ఉన్నావే? బానే ఉన్నాను, కానీ రా, ఇలా రా, కూర్చో. చాలా రోజులయ్యిందే మనం కలుసుకుని. అవును సూరి. అత్తయ్య, పాలు పొంగుతున్నాయి, ఏం చేయాలి? గ్యాస్ కట్టయ్యే. గ్యాస్ కట్టడం కుడివైపుకా ఎడం వైపుకా? అత్తయ్య, అత్తయ్య, స్విచ్ కుడివైపు కాపాలా ఎడవైపు కాపాలా? కుడివైపుకేనే రాణి. అలాగే అత్తయ్య. ఇంకేమిటే కనకం, అంతా బాగానే ఉన్నారా? అంత బాగానే ఉన్నారే. అది సరే గాని ఈ కోడలికి గ్యాస్ స్విచ్ ఆఫ్ చేయడం కూడా రాదా? నువ్వు నేర్పించడం లేదా? అది కాదే, ఏదో మాడిన వాసన వస్తుంది. అమ్మ పాలు! కొడలా, కొడలా, రాణి, ఏం చేస్తున్నావే? పాలు మాడిపోతున్నాయి. పాలు మాడిపోతూ ఉంటే ఎదురుగుంటా ఉంటావు, అలా చూస్తున్నావు ఏమిటే పనికి మాలిందానా? అదే అత్తయ్య, మీ అబ్బాయి ఏ పని చేసినా 1-2 సార్లు అడిగి ఆలోచించి చెయ్యమన్నాడు కదా, అందుకే 2 సార్లు అడిగాను, ఇప్పుడు ఆలోచిస్తున్నాను. ఓసే తింగర్ ముండా, నా కొంప తగలేసేటట్లున్నావే. పనికి మాలిందానా, పో అవతలకి పో. ఇదేనే దీని తెలివితేటలు? పెళ్లి చూపుల్లో పిల్ల బంగారు బొమ్మలాగా ఉంది, కట్నం బాగా పెడుతున్నారని పొంగిపోయి దీని తెలివి గురించి మేము గమనించలేదు. ఇప్పుడు మమ్మల్ని ఇలా వేపుకొని తినేస్తుంది. సర్లేవే సూరమ్మ, కష్టాలు మనుషులు రాకపోతే చెట్లకి పొట్లగా వస్తాయా ఏమిటి? బాధపడకు. దీనికి ఇలానే కావాలి, లేకపోతే నా కోడల కంటే దాని కోడలు ఎక్కువ కట్నం తెచ్చిందని పెళ్లిలో ఎంత వయ్యారాలకు పోయిందో. సర్లే సూరమ్మ, నాకు కాస్త పని ఉంది, వస్తాను. సరే సరే కనకం, పో అవతలికి పో. అందరి ముందు నా పరువు తీస్తున్నావు. ఏమిటో అత్తయ్య, ఎప్పుడు కోపడుతూనే ఉంటుంది. వీళ్ళు చెప్పినట్లే కదా చేశాను, 1-2 సార్లు ఆలోచించమన్నారు, ఇంతలో పాలు మాడిపోయాయి, అందుకే తిడుతున్నారు. దీన్ని అర్జెంటుగా వాళ్ళ పుట్టింటికి పంపించేయాలి, లేకపోతే ఇది ఇలా ఇన్ని పనులు చేస్తుందో, ఇంకెన్ని పనులు చేస్తుందో. ఒరే మాధవా, ఒరే మాధవా, ఎక్కడ చచ్చావరా వెధవా? ఏమా? ఇక్కడే ఉన్నాను. ఒరే మాధవా, నీ పిల్లాన్ని అర్జెంటుగా వాళ్ళ పుట్టింటికి పంపి, లేకపోతే నేను చచ్చిపోతాను రా, చచ్చిపోతాను. అంత మాట ఎందుకులే అమ్మా, దానిని రేపే వాళ్ళ పుట్టింట్లో దింపుతాను, సరేనా? ఈ విధంగా
తింగర కోళ్ళతో ఏగలేక సూరమ్మ కోడలు తీసుకెళ్లి పుట్టింటికి దేబెట్టమంది. మాధవ కూడా సరే అన్నాడు.